Sri Matre Namaha. I had a dream of a black snake which changed its color gradually and finally become almost white and disappeared. Yes, this is exactly the way in which the darkness will be changed into light and the difficulties into opportunities. The Lord's help and love are with you అంటున్నారమ్మ. నాకు ఒక స్వప్నం వచ్చింది అంటే ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ అంటున్నారు కదా. నాకు ఒక స్వప్నం వచ్చింది. ఏం స్వప్నం వచ్చింది అమ్మకు? ఒక నల్లటి భుజంగం అంటే పాము, స్నేక్. క్రమంగా అది ఆ నల్లటి భుజంగము ఆ బ్లాక్ది ఇదని మార్పు చెందుతూ శ్వేతవర్ణంగా మారి అదృశ్యమైంది. అంటే తెలుపులోకి మారి అది మళ్ళీ కనిపించకుండా పోయింది ఆ పాము అనేది. అవును, సరిగ్గా ఇలాగే ఏదైతే అంధకారంగా ఉంటుందో అదంతా మార్పు చెంది వెలుగుగా రూపాంతరం చెందను. ఈతి బాధలన్నీ అంటే కష్టాలు, కడగండ్లు, మానవులది చాలా కష్టాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అవకాశాలుగా మారిపోతాయి. మనకు వచ్చే కష్టాలన్నీ కూడా అవి అవకాశాలుగా, అవి గిఫ్ట్స్ అంటారు. అమ్మ ఎంత మనకు బాధలు ఎంత వస్తే అవి గిఫ్ట్స్గా, డివైన్ గిఫ్ట్స్గా పేర్కొంటారు కదా. అలాగే ఇంకా లాస్ట్కి ద లార్డ్స్ హెల్ప్ అండ్ లవ్ ఆర్ విత్ యూ అంటే ఆ ప్రభువు సహాయము, ప్రేమ ఎప్పుడూ కూడా నీతోనే ఉంటుంది అని అంటున్నారమ్మ. ఇక ట్రూత్, ఫెయిత్ అండ్ ఎండ్యూరెన్స్, లవ్ 16th శ్వేత గులాబీ. ట్రూత్ అంటే సత్యము, విశ్వాసము, సహనము, దివ్య ప్రేమ అవి ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయి. సత్యము, విశ్వాసము, సహనము, ట్రూత్, ఫెయిత్, ఎండ్యూరెన్స్ అవి ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయి. ఎవ్రీథింగ్ చేంజెస్ కాన్స్టెంట్లీ ఎక్సెప్ట్ ది ఎటర్నల్ లవ్ అంటే ప్రతిదీ నిరంతరం మారుతూనే ఉంటుంది, కానీ శాశ్వతుడి ప్రేమ ఎప్పుడూ మారకుండా ఉంటుంది. బీ ఫియర్లెస్ అండ్ రిజల్యూషన్, ఆల్ ఆబ్స్టకల్ విల్ మెల్ట్ అవే బిఫోర్ యూ అంటే అమ్మ ఇక్కడ మనకు డేట్ ఇవ్వలేదు దీనికి. నిర్భయంగా, ఫియర్లెస్, నిర్భయంగా మరియు దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు అడ్డంకులన్నీ మీ ముందు కరిగిపోతాయి. నా ప్రేమ మరియు ఆశీర్వాదంలో ఆచ్ఛాదనతో నా హస్తాల్లో ఇమిడిపోండి. బీ ఫియర్లెస్ అండ్ రిజల్యూషన్, ఆల్ ఆబ్స్టకల్స్ విల్ యూ మెల్ట్ అవే బిఫోర్ యూ. అలాగే రిమైన్ ఇన్ మై ఆర్మ్స్ ఎన్వెలప్డ్ బై మై లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అంటే నా ప్రేమ మరియు ఆశీర్వాదములతో ఆచ్ఛాదనలతో నా హస్తాల్లో మీరు ఆశ్రయం పొందండి, ఇముడిపోండి అని అంటున్నారు. ఇది కొటేషన్ సెంట్ బై ది మదర్ అని ఇక్కడ. ధన్యవాదాలు.